ఇప్పుడు మనం చూపించే ఆలయానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. అలాగే చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. టెక్కలిపట్నం నిశ్శబ్దంగా కనిపించే ఈ ప్రాంతంలో కాలాన్ని సైతం ధిక్కరించి నిలబడింది ఒక శివాలయం. అదే రాయిగల్సా శివాలయం. అర్ధరాత్రి అయితే ఆలయం చుట్టూ గాలి ఒక్కసారిగా మారిపోతుందట. గంటల శబ్దం కూడా వినిపిస్తుందని గ్రామస్తులు చెప్పారు. ఇక్కడ శివయ్య ముందు నిలబడి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే శివయ్యే స్వయంగా స్పందిస్తాడట. ఈ ఆలయ చరిత్ర వందల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో అడవులతో నిండిపోయి ఉండేది. మనుషుల కన్నా దైవశక్తులే ఈ స్థలాన్ని ఎక్కువగా రాజ్యమేలేవంట. ఒకరోజు పశువుల కాపరి తన ఆవు ఒక రాయి దగ్గరకు వెళ్ళి స్వయంగా పాలను కార్చడాన్ని గ్రహించి ఆ ఆవుని కొట్టి ఆ రాయిని తీసివేయాలనుకుని కదిపినప్పుడు ఆ శివలింగం నుండి రక్తం ధారలుగా కారిందట. దానితో ఇది స్వయంభూగా వెలిసిన శివలింగమని గ్రామస్తులు అప్పటి నుంచి ఈ లింగానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ శివాలయానికి రాయిగల్సా అని పేరు రావడానికి కారణం ఏంటంటే శివుడు స్వయంగా రాయి నుంచే ఉద్భవించాడని చెప్పి, అలాగే కొన్ని స్థల పురాణాల్లో శివుడు రాయిగా మారి ఇక్కడ తపస్సు చేశారని స్థానికులు బలంగా నమ్ముతారు. అందువల్లే ఈ శివాలయానికి రాయిగల్సా శివాలయం అనే పేరు వచ్చింది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పూర్వకాలంలో ఒక గోవు రోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి తనంతట తానుగా పాలను జారవిడిచేదంట లింగం దగ్గరకు వచ్చి. అది గమనించిన గ్రామస్తులు ఈ రాయికి ఏదో ప్రాముఖ్యత ఉంది, ఖచ్చితంగా ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం అని అనేసి గ్రామస్తులు అప్పటి నుంచి ఈ లింగానికి పూజ చేయడం అనేది మొదలుపెట్టారంట. మేమైతే ఈరోజు శివుడు పార్వతి దగ్గరికి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా బాబు. ముళ్ళు ముళ్ళు గాజు పెంకులు ఏంటి లేకుండా చూసుకుంటారా బాబు. చెప్పులు కూడా లేవు అసలే. రక్త పింజర్ ఊరు నాయన ఏమిట్రా ఈ ముళ్ళు. చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ముళ్ళు. ఇది చాలా దట్టమైన ప్రాంతం. లొకేషన్ అయితే కేక. ఫోటోలు తీయడానికి మంచి లొకేషన్ రా. నేను ఎర్లీ మార్నింగ్ అని వస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా తెల్లబంటి తిరుగుతుంటాడు. పేపర్ ఎవడేసాడు ఇక్కడ. డిసెంబర్ 12 రీసెంట్ పేపర్ ఇది, 2025. శివుడు పార్వతుల దగ్గర పేపర్ కూడా తీసుకొని వస్తున్నారా? దిగుతారా ఫోటోలు ఏమైనా? బాబు వీడియోగ్రాఫరు ఫొటోస్ ఏమైనా దిగుతావా? బా ఏమిట్రా ఎండ. లొకేషన్ అయితే సూపర్గా ఉందరా. కొండల మధ్యన చీకటి పడిన తర్వాత రాలేమేమో ఇక్కడికి. ఈవినింగ్ బాగా వచ్చింది కదా. అడిగింది అన్నయ్య బాగా వచ్చింది కదా. బాగుంది. కైలాసగిరిలో ఉన్నట్టు ఉంది. అలాంటి లొకేషన్ మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టంలే. సూపర్. యా లొకేషన్ సూపర్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల? ఎవడు మటుగాడు ఫోటోలు తీసుకుంటున్నాడు. అది సూపర్గా అయితే ఉంది లొకేషన్. చుట్టూ కొండలు, పొలాలు. నీ రక్త పింజర కొంచెం సైలెంట్గా ఉండమంటారా? నీ రక్త పింజరకి సేమ్ కైలాసగిరిలో ఉన్నట్టే ఉంది కదా. బాగుంది. కానీ మనకు దగ్గరలో టెక్కలపట్నంలో ఇలాంటిది ఉండడం మన అదృష్టమే. లొకేషన్ అయితే మామూలుగా లేదురా బాబు. మొత్తం అంతా కొండ ప్రాంతంలా ఉంది. అంతా అడ్వెంచర్. గాజు పెంకులు, ముళ్ళు చాలా ఉన్నాయి. చాలా చూసుకొని రావాలి. యా ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చాం మనం. సూపర్గా ఉంది కదా. వెనక సైడ్ కొండలు, మంచి అడ్వెంచర్ ఫీల్ అయితే వస్తుంది ఇక్కడికి వస్తే. రారా గోపాల్ రారా.
హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చాం చెప్పు ఇప్పుడు. తెలీదా? టెక్కలపట్నంలో శివాలయంకి వచ్చాం. తెలియడానికి ఏమన్నా అందులో? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన వీకెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.